వెల్కమ్ టు షణ్ముఖారు. చూడండి, మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి మ్యాక్రోనీ పాస్తా శనగల గుగ్గిళ్ళు అండి. పిల్లలు కూడా ఈవినింగ్ స్నాక్స్గా చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేయాలో ముందుగా వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కించుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకుని ఒక ఉల్లిపాయ పెద్దది 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి 1 మినిట్ వేయించుకోవాలండి. 1 మినిట్ వేగిన తర్వాత ముందుగానే నానబెట్టుకున్న కాబూలీ శనగలు 1 కప్పు నానబెట్టుకొని ఉడికించుకున్న కాబూలీ శనగలు ఉప్పు వేసి ఉడికించుకున్నానండి. ఉడికించుకున్న ఆ శనగలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉల్లిపాయ అనేది పచ్చివాసనగానే పోకుండానే వేయించుకోవాలండి 1 మినిటే. తర్వాత ముందుగా ఉడికించుకున్న పాస్తా వేసుకోవాలి. పాస్తా వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్, పాస్తా ఉడికించుకునేటప్పుడు కూడా ఉప్పు వేసాను. తర్వాత తగినంత ఉప్పు వేసాక చిన్న స్పూన్ తోటి 1 టీ స్పూన్ దాకా కారము, తర్వాత చిన్న స్పూన్ తోటి 1.5 టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడి కూడా వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. వేసుకున్న మసాలాలన్నీ పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆపేసుకోవాలండి. మా వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. ఈ మసాలాలన్నీ పట్టేటట్టు బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని ముందుగా తీసుకొని నిమ్మరసం మొత్తం ఒకటి వేసుకోవాలండి. ఒక కాయ మొత్తం నిమ్మరసం వేసుకొని ఆ రసం పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇదంతా తీసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటం అండి. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మ్యాక్రోనీ శనగల పాస్తా రెడీ అయిపోయినట్లేదండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.